హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనకి డిప్లొమా ఇన్ పారామెడికల్ సంబంధించి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. అఫీషియల్ వెబ్సైట్ లో అయితే మాత్రం మనకి డిప్లొమా ఇన్ పారామెడికల్ కోర్స్ ఏవైతే ఉన్నాయో అవి చేద్దాం అనుకున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేశారనమాట. ఇప్పుడు ఆ అడ్మిషన్ నోటిఫికేషన్ కి మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఏ కాలేజెస్ ఉన్నాయి, ఏ కోర్స్ ఉన్నాయని చెప్పేసి తెలుసుకుందాము. స్టెప్ బై స్టెప్ అయితే మాత్రం వీడియో అయితే ఉండబోతుంది అనమాట. అంతకన్నా ముందు ఏంటంటే మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఫర్దర్ గా ఏపీఎస్సెట్ బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి అనమాట. అలాగే వీడియో లైక్ చేయండి. లైక్ చేసి చాలా మంది వీడియో రికమెండ్ అయితే అవుతుంది అనమాట. అందరు లైక్ చేసి పక్కనే అయిపోయిన బటన్ ని క్లిక్ అయితే చేయండి. టాపిక్ అయితే వెళ్ళిపోదాము. మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి రెండు నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేశారండి. ఒకటి వచ్చేసరికి అడ్మిషన్ నోటిఫికేషన్ అంటూ ఎలైడ్ అండ్ హెల్త్ కేర్ డిప్లొమా కోర్స్ అనమాట. ఈ డిప్లొమా కోర్స్ అయినా సరే, ఎలైడ్ హెల్త్ కోర్స్ అయినా సరే, పారామెడికల్ కోర్స్ అయినా సేమ్ అన్నమాట. కాకపోతే ఇది మనకి డిప్లొమా లెవెల్. పారామెడికల్ కి మళ్ళీ బిఎస్సి లెవెల్ అంటే డిగ్రీ లెవెల్ ఉంటుంది, డిప్లొమా లెవెల్ ఉంటుంది అనమాట. ఇది డిప్లొమా లెవెల్ నోటిఫికేషన్ అండి. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ప్రైవేట్ కాలేజ్ సపరేట్ నోటిఫికేషన్ ఉంటుంది, గవర్నమెంట్ కాలేజ్ సపరేట్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను మీకు గవర్నమెంట్ కాలేజ్ నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి. ఇక్కడ మనకి గవర్నమెంట్ కాలేజ్ సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట ఇది. సో ఇది నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఎలా అప్లై చేయాలో చెప్తాను. సో ఈ వీడియోలో ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్ చెప్తాను అనమాట. ఇంపార్టెంట్ డేట్స్ ఇంకొన్ని ఫర్దర్ గా డీటెయిల్స్ చెప్తాను అనమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ లో మనకి వెళ్ళినట్లయితే సో ఇది ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అనమాట. అంటే ఎప్పుడు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారంటే 18th ఈవినింగ్ రోజు అయితే మనకి రిలీజ్ చేశారనమాట. బట్ మనకి ఇది 19th రోజునైతే మాత్రం మనకి వెబ్సైట్ అయితే అవైలబుల్ అయితే ఉందన్నమాట. దాంతో పాటు మనకి అప్లికేషన్ ఫామ్ కూడా మనకి 18th రోజున మనకి రిలీజ్ చేశారండి. దాంతో పాటు ఇక్కడ మనకి ఈ యొక్క ఆఫ్లైన్ అన్నమాట. ఇది కౌన్సిలింగ్ మొత్తం కూడా ఆఫ్లైన్ లో జరుగుతుంది. ఈ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి September 8 అన్నమాట. September 8 అయితే మీకు అప్లికేషన్స్ క్లోజ్ చేసేస్తారు. ఆ లోపల మీరు ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాలి. ఆఫ్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ తో మనం అప్లై చేసుకోవాలి మొత్తం అయితే ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట నెక్స్ట్ వీడియోస్ అయితే మాత్రం. సో ఆ వీడియోస్ కూడా మనకి ఈ రోజు అయితే వస్తాయి అనమాట. సో ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు లైక్ చేసి కామెంట్ చేయండి అప్లికేషన్ వీడియో అని చెప్పేసి. ఖచ్చితంగా ఈ రోజు మీకు ఆ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఛానల్ అయితే మాత్రం. అలా ఇక్కడ మనకి వన్స్ మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత కమిటీ అయితే ఉంటుందన్నమాట. ఆ కమిటీ అని వాళ్ళు ఏంటంటే ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆఫ్లైన్ లోని వాళ్ళలోని కొంతమంది స్టూడెంట్స్ సెలెక్ట్ చేస్తారనమాట. ఆ సెలక్షన్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 19th అండి. 19th కల్లా కూడా మీరు అప్లై చేస్తారు కదా గవర్నమెంట్ కాలేజెస్ కి. ఆ గవర్నమెంట్ కాలేజెస్ లోని ఎవరు సెలెక్ట్ అయ్యారని చెప్పేసి మనకైతే లిస్ట్ అయితే మనకి రిలీజ్ చేస్తారనమాట. లిస్ట్ అనేది తయారు చేస్తారు. ఆ లిస్ట్ అనేది మనకి విజయవాడలో ఉన్న ఏపీఎస్ఏ హెచ్పిసి అనే ఆఫీస్ కి అయితే మాత్రం మనకి 29th కల్లా కూడా మనకి పంపిస్తారనమాట. 29th కల్లా కూడా మనకి ఆ డేట్ కల్లా కూడా మనకి పంపించడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత మనకి ఓపెన్ గా ఎవరికి సీట్ వచ్చింది, ఎవరికి సీట్ రాలేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. అప్పుడు కూడా మన యూట్యూబ్ ఛానల్ వీడియో చేసి ఎవరికి సీట్ వచ్చింది, ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి చెప్తాం అనమాట. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక్కడికి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి సీట్ వచ్చింది కదా. మనకి సీట్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలన్నమాట. ఎందుకంటే చాలా మంది చాలా రకాల కోర్సులు అయితే జాయిన్ అయితే అయిపోతారు. అలా జాయిన్ అయిపోవడం వల్ల సీట్ అయితే ఎంటీ అయిపోతుంది కదా. ఎవరు జాయిన్ అయ్యారు, ఎవరు జాయిన్ అవ్వలేదు అని చెప్పేసి డేటా అయితే మాత్రం మనకి ఫార్వర్డ్ చేయాల్సిన టైం వచ్చేసరికి లాస్ట్ డేట్ 16/6 అనమాట. ఇది మనకైతే పెద్దగా అవసరం అయితే లేదనమాట. గవర్నమెంట్ కాలేజెస్ లో మనకి క్లాస్ అనేవి 24th అక్టోబర్ లో మనకి స్టార్ట్ అవుతాయి అనమాట. ఓకేనా. 24th అక్టోబర్ కల్లా కూడా మనకి కౌన్సిలింగ్ పూర్తి అయిపోతుంది, మనకి క్లాస్ స్టార్ట్ అయిపోతాయి అనమాట. అయితే ఇవే గవర్నమెంట్ కాలేజెస్ అండి. మనకి గవర్నమెంట్ కాలేజ్ అప్రాక్సిమేట్ గా 15 గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, మనకి ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా మనకి గవర్నమెంట్ కాలేజ్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. గవర్నమెంట్ కాలేజెస్ లో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఈ డిప్లొమా ఇన్ పారామెడికల్ కోర్స్ లో మనకి ఏమేమి కోర్సులు ఉన్నాయని చెప్పేసి చూసినట్లయితే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ, అలాగే రెనాల్ డయాలసిస్ టెక్నాలజీ, ఇలా చాలా కోర్సులు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి కోర్సులు కనిపిస్తున్నాయి, పక్కన కోర్సు సంబంధించి కోడ్ కూడా కనిపిస్తుంది అనమాట. డిఎంఎల్టి, డిఎంఐటి అని చెప్పేసి. ఇలాగ మనకి ప్రతి కోర్సు ఆ కోర్సు సంబంధించి మనకి కోడ్ కూడా కనిపిస్తుంది అనమాట. మనం అప్లికేషన్ చేసుకుంటున్నప్పుడు ఈ కోడ్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. మొత్తం కనిపిస్తుంది కదా, మొత్తం మనకి ఈ గవర్నమెంట్ కాలేజెస్ లో అయితే మాత్రం మనకి 16 కోర్సులు అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. దీనికి మరి ఎలిజిబిలిటీ ఏంటని చూసినట్లయితే దీనికి ఎలిజిబిలిటీ ఓన్లీ బైపీసీ అనమాట. ఎవరైతే బైపీసీ చేస్తారో బైపీసీ చేసిన వాళ్ళకి మాత్రమే డిప్లొమా ఇన్ పారామెడికల్ కోర్సెస్ లేదంటే 2-year ఎలైట్ హెల్త్ కేర్ డిప్లొమా కోర్స్ అనమాట ఇవి చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే బైపీసీ చేస్తారో బైపీసీ కంప్లీట్ చేస్తారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే ఇప్పుడు మనం ఇదైతే ప్రైవేట్ కాలేజెస్ సంబంధించి డేటా చూద్దామండి. ఈ వీడియోలో మీకు కాలేజ్ కోసం చెప్పబోతున్నాను అనమాట. అదే శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. వీళ్ళ దగ్గర ఉన్న బ్రాంచ్ వచ్చేసరికి మనకి బి ఫార్మసీ, ఫార్మ్ అండి,
ఫిజియోథెరపీ ఇంకా నర్సింగ్ సంబంధించి కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో అందులో బీ ఫార్మసీకి సంబంధించి కూడా మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఓపెన్ చేశారు. 75,000 అయితే ఉంటుంది మనకి. మరి ఈ 75,500లోనే మనకి హాస్టల్ ఫెసిలిటీ, కాలేజీ ఫీజ్, మెస్ ఫెసిలిటీ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఆ కాలేజెస్ లో శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ అయితే ఉమెన్స్ కి బెస్ట్ కాలేజ్ అనమాట. అది ఏపీలోనే ప్లేస్మెంట్స్ వైజ్ కానివ్వండి, అలాగే ట్రైనింగ్ వైజ్ కానివ్వండి, బీ ఫార్మసీకి బెస్ట్ ఆప్షన్ అనమాట ఉమెన్ కి అయితే. అండ్ శాస్త్ర నర్సింగ్ కాలేజ్ అయితే ఎస్పెషల్లీ ఉమెన్ కోసం అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో వీటన్నిటిలో కూడా మనకి మేనేజ్మెంట్ సెక్షన్ ఓపెన్ చేశారు అనమాట. ఇక్కడ మీకు ఎంసెట్ కోర్స్ కూడా చూపిస్తున్నారు. మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ వెబ్ ఆప్షన్స్ వైపు కోర్స్ చూసి ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టండి, ట్రై చేయండి. సో బ్యాక్ వస్తున్నాను ఒకసారి. బ్యాక్ వస్తే ఇక్కడ పైన నోటిఫికేషన్ ఉంది కదా, ప్రైవేట్ కాలేజ్ అని చెప్పేసి దాన్ని క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పీడిఎఫ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో మొత్తం అయితే సేమ్ అయితే ఉంటుంది ప్రాసెస్ అయితే మాత్రం. కాకపోతే మనకి ఇంపార్టెంట్ డేట్స్ చేంజ్ అయితే అయ్యాయి అనమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి డేట్ ఆఫ్ ఇష్యూ నోటిఫికేషన్ 18th అండి. ఇది కూడా సేమ్ ఆ రోజు మనకి రిలీజ్ చేశారు వెబ్సైట్ అయితే మాత్రం. అలాగే ఇక్కడ మనకి అప్లికేషన్ ఫార్మ్స్ కూడా మనకి 18th రోజు అయితే ఉన్నాయి. లాస్ట్ డేట్ కూడా మనకి అప్లై చేసుకోవడానికి September 8 అన్నమాట. కాకపోతే నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేంజ్ అయితే అయిపోయింది. ఇక్కడ 22nd అయితే మాత్రం మనకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్ లిస్ట్ అయితే మాత్రం మనకి తయారు చేస్తారు అన్నమాట. 22nd కల్లా కూడా. అలాగే అదే అక్టోబర్ 1st కల్లా కూడా మనకి దీనికి సంబంధించి ఏదైతే ఏపీఎస్ఏ హెచ్పిసి వాళ్ళకైతే ఫార్వర్డ్ చేస్తారనమాట. ఆ తర్వాత ఎవరికైతే సీట్లు వచ్చాయో వాళ్ళకి సంబంధించి మనకి రిపోర్టింగ్ చేయడానికి, ఓకేనా, ఆన్లైన్ సబ్మిషన్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి అయితే మాత్రం 10th అనమాట. అక్టోబర్ 10th కల్లా సబ్మిట్ చేయాలి. అలాగే బోత్ గవర్నమెంట్ కోటా అంటే కన్నడ కోటా సీట్లు, మేనేజ్మెంట్ కోటా సీట్లు రెండు కూడా మనకి ఫైనలైజ్ చేయడానికి అయితే మనకి 21st అక్టోబర్ అనమాట. దాదాపు మనకి క్లాస్ అనేది కామన్ గా ఎవరికైతే గవర్నమెంట్ కాలేజెస్ వాళ్ళకి కానివ్వండి, ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళకి కానివ్వండి సేమ్ ఒకే రోజు స్టార్ట్ అయితే అవుతాయి. 24th అక్టోబర్ రోజు స్టార్ట్ అవుతాయి అనమాట. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే గవర్నమెంట్ కాలేజెస్ లోని 100% సీట్స్ అనేవి ఎవరైతే కన్నర్ కోట ఉంటారో, ఎవరైతే కౌన్సిలింగ్ ద్వారా వెళ్తారో వాళ్ళకి ఇస్తారనమాట. కాకపోతే ఎవరైతే ప్రైవేట్ కాలేజీలు అయితే మాత్రం 60% సీట్లు అనేవి కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఇస్తారు. 40% సీట్లు అనేవి కొనేసుకుంటారు అనమాట, మేనేజ్మెంట్ సీట్స్ అనమాట. అలాగే ఇవి మనకి పారామెడికల్ సంబంధించి ప్రైవేట్ కాలేజ్ లో ఉన్న బ్రాంచెస్ అనమాట, కోర్సెస్ అనమాట. ఇవన్నీ చూసినట్లయితే సేమ్ అదే కోర్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా మనకి. అలాగే ఇక్కడ మనకి మీరు లాస్ట్ డేట్ ఏంటంటే మీరు బోత్ గవర్నమెంట్ కాలేజెస్ అయినా ప్రైవేట్ కాలేజెస్ అయినా అక్కడికి అయితే వెళ్ళి అక్కడ ప్రిన్సిపల్స్ కి అయితే మీరు ఇవ్వాలన్నమాట అప్లికేషన్ ఫామ్ అనేది. అయితే ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా ఫామ్ ఫిల్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ దాంతో పాటు అటాచ్ చేయాలి, దాంతో పాటే మనం అప్లై చేస్తున్నప్పుడు ఏ అడ్రస్ కి వెళ్ళి మనం ఇవ్వాలని చెప్పేసి ఫర్దర్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను మన వీడియోస్ అయితే మాత్రం. సో అవన్నీ కూడా ఈవేళ వస్తుంటాయి, ఒకటి వస్తుంటాయి అనమాట, వరుసగా వస్తుంటాయి అనమాట వీడియోస్ అయితే మాత్రం. ప్రతి వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి లైక్ చేయండి. అలాగే పక్కన అయిపోయిన పక్కన క్లిక్ చేయండి. మీరు మాత్రం ఖచ్చితంగా September 8 కల్లా కూడా మనకి 5 PM కల్లా కూడా అయితే అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేయాలి. సో ఇవి మనకి దానికి సంబంధించి గవర్నమెంట్ కాలేజ్ అయితే ప్రైవేట్ కాలేజెస్ అండి. సో ప్రైవేట్ కాలేజెస్ అన్ని కూడా చూపిస్తున్నారు కదా ఇక్కడ మనకి. ప్రతి కాలేజ్ దాంట్లో ఉన్న కోర్సులు అనమాట ఇవన్నీ కూడా. చెక్ చేసుకోండి ఒకసారి మీకు ఏ కోర్సులో అప్లై చేసుకుందాం అనుకుంటున్నారని చెప్పేసి. సో మీరు బోత్ ప్రైవేట్ గా అప్లై చేసుకోవచ్చు, గవర్నమెంట్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. చెక్ చేసుకుని మీరు అప్లికేషన్ ఫామ్ అయితే అప్లై చేసుకోండి. అయితే మనకి జిల్లా వారికి అయితే ఇచ్చారన్నమాట. విశాఖపట్నం, విజయనగరం, సో ఏదైతే శ్రీకాకుళం అలాగే మనకి జిల్లా వారికి అయితే ఇచ్చారన్నమాట. కాలేజెస్ అయితే మాత్రం చెక్ చేసుకుని మీ జిల్లాలో ఏ కాలేజ్ ఉంది, ఆ కాలేజీలో ఏ బ్రాంచెస్ ఉన్నాయని చెప్పేసి చెక్ చేసుకుని దానికైతే అప్లై అయితే చేసుకోండి. అలాగే ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా అక్కడ మనకి 200 రూపీస్ అయితే మనకి పే చేయాలన్నమాట. ఈ 200 రూపీస్ మనకి పే చేస్తే మనకైతే మాత్రం కౌన్సిలింగ్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి కౌన్సిలింగ్ సంబంధించి కొంచెం మినిమం అమౌంట్ ఫీజు అండి. సో ఇదే విధంగా మనకి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అయితే మాత్రం ఎలా అప్లై చేసుకోవాలి, కౌన్సిలింగ్ సంబంధించి మనకి ఏ బ్రాంచెస్ బెస్ట్ అని చెప్పేసి దాంతో పాటు ఫర్దర్ ఇలాంటి అప్డేట్స్ నేను వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ ఖచ్చితంగా జాయిన్ అయితే అవ్వండి. అక్కడ మీకు నేను ఫుల్ నోటిఫికేషన్, అప్లికేషన్ ఫామ్, దాంతో పాటు ఫర్దర్ గా ఎవరు సెలెక్ట్ అయ్యారని చెప్పేసి మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.